అనంతపురంలో వైసీపీకి ఊహించని దెబ్బ తగిలింది. వైసీపీకి సీనియర్ నేత షేక్ నియాజ్ అహ్మద్ గుడ్ బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి నియాజ్ అహ్మద్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. సుమారు 6,000 మంది అనుచరులతో బైక్ ర్యాలీతో వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యారు. నియాజ్ రాకతో అనంతపురం అర్బన్ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అధికారం కోల్పోయాక వైసీపీలో వరుస రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. సోదరుడు షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు 5,000 మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గత 20 రోజుల నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి, అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలను కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారని మేము పార్టీలోకి చేరుతామని చెప్పేసి 20 రోజుల కిందట నా దగ్గరకు వచ్చి కలిస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేస్తే చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ రిజైన్ చేసి ఈరోజు మా పార్టీలోకి చేరిన దానికి స్వాగతిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. ఈరోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చేరిక జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్యాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు. మాట వడవను మడవ తిప్పననే జగన్మోహన్ రెడ్డి మాట నిలబడుచుకోలేదు. కడప ఆయన సొంత జిల్లాలో అమీన్పీర్ దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు. ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెంకటరెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ద్రోహం చేసే పార్టీలో నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదంలో నేను పార్టీలో చేయడం జరిగింది. మా అన్నగారు సాలార్ భాష గారు ఉన్నారు. ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుపుకుంటాను. ఆయన తమ్ముడిని నేను పెద్ద ఆయన సైఫుల్లా అన్న ఇక్కడ ఉండే పెద్దల ఆశీస్సులతో పార్టీలో 24 hours కాదు, ఎవరో వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని. ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరండి ఒక్క తప్పు లేదు. ఊరికే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ఏదేదో చెప్తున్నారు. ఇక దగ్గుపాటి తప్పుడు దిగినాడు. ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా అటు ఇటు మాట్లాడితే 100% రీచ్ అవుతా. నంబర్ 1 ఎమ్మెల్యే మైనార్టీలకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత వెంకటరమణకి. రాజకీయం భవిష్యత్తు ఏజ్ ఎంతుందో మన అన్న వచ్చి 45 50 ఏళ్ళు ఉంటాయి అన్నకి. అలాంటి వెంకటరామరెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉన్నంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్న, ఆయనతో నేను నడవాలనుకున్నాను. జై టీడీపీ. రైట్. షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చేసినటువంటి కామెంట్స్. రైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏ విధంగా చూడాలి నియాజ్ అహ్మద్ రాకతో టీడీపీ శ్రేణులు అయితే ఉత్సాహం అయితే నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి వరుస రాజీనామాలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, దీనికి సంబంధించి టీడీపీ నేతలు నియాజ్ అహ్మద్ రాకకు సంబంధించి ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మురళి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నగరంలో కొంత నియాజ్ అహ్మద్ వెళ్లడం పార్టీకి ఝలక్ ఇచ్చింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో దాదాపుగా 5 సంవత్సరాల పాటు నియాజ్ అహ్మద్ కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనంతపురం నగరంలో ఒక సామాజిక వర్గంలో ఒక పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి ఇది నియాజ్ అహ్మద్ అనేటువంటి
వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబము అనంతపురం నగరంలోని ఓల్డ్ సిటీలో చాలా పెద్ద కుటుంబంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇదే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వైసీపీలోను, కొంతమంది తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో నియాజ్ దాదాపుగా అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీలో చాలా క్రియాశీలకంగానే వివరించారు. అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీని వీడుతూ చాలా కీలకమైనటువంటి విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీలని పూర్తి స్థాయిలో మోసగిస్తుంది అనేటువంటి విధంగా కూడా ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా మైనారిటీలకు అన్ని విధాలుగా ఆదుకుంటాను, అదేవిధంగా వాళ్లకు అన్ని విధాలుగా పదవులు ఇస్తాను అనేటువంటి విషయంలో కూడా పూర్తిగా విఫలం చెందాడు అనేటువంటి విధంగా కూడా విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇతను ఎవరైతే నియాజ్ అహ్మద్ ఉన్నాడో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతపురం నగరంలో కూడా 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తనకు కూడా వ్యక్తిగతంగా ఏదైనా ఒక అధికారిక పదవి ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి విధంగా ఆశల పల్లికలోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అనేటువంటి విధంగా కూడా ఆయన కొంత సన్నిహిత వర్గాల దగ్గర కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగానే తనకు వ్యక్తిగతంగా పూర్తిగా ఏమాత్రం స్థానిక నేతలైతే కావచ్చు, అదేవిధంగానే రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే కావచ్చు, ఎవరు కూడా నన్ను పార్టీపరమైనటువంటి పదవులు కాదు అధికారికమైనటువంటి పదవులు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము, అయితే మాకు న్యాయం జరగలేదు అనేటువంటి విధంగా నియాజ్ కామెంట్స్ మీద వైసీపీ ఏమైనా స్పందించడం జరిగిందంటే దీనికి సంబంధించి తాను ఏదో ఎక్స్పెక్ట్ చేశాడో అది దొరకలేదు కాబట్టి పార్టీని వీడారు అనేటువంటి కామెంట్స్ రకరకాలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఏం చెప్తుంది వైసీపీ? వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాత్రం ఎవరు ఊహించినటువంటి విధంగా నియాజ్ అహ్మద్ ఒక్కసారిగా పార్టీ వీడడంతో కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే దిగువ స్థాయి నాయకుల్లో మాత్రం ఉంది. అయితే ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగానే అనంతపురం సమన్వయకర్త కానీ ఇంకా దీనిపైన ఏది నోరు విప్పలేదు. అయితే ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం పార్టీని కొంతమంది వీడినా ఇంకా చాలా మంది పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీలో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక నాయకుడు అనేటువంటిది వెళ్లితే మాత్రం బయటకు వెళ్తే మాత్రం ఇతర పార్టీలకు చేరితే మాత్రం అది పార్టీకి నష్టమే అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా త్వరలో ఎన్నికలు కూడా జరగనున్నాయి వివిధ రకాలుగా. అదేవిధంగానే నగరపాలక సంస్థ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇలాంటివన్నీ జరగబోయేటువంటి కొద్ది నెలల్లోనే ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా 2-3 నెలల్లో వాటి యొక్క పదవీ కాలాలు కూడా పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో చాలా మంది పదవులను ఆశించి అధికారిక పార్టీలకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైతే మాత్రం ఇది పార్టీకి నష్టమే అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇలాంటి నష్టాలు జరగకుండా పార్టీ ఉన్నతస్థాయి నాయకులు సమీక్షించుకొని ఇలాంటి నేతలు వెళ్లకుండా నిలువరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక నియాజ్ అహ్మద్ రాకతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నియాజ్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కూడా తనకి కీలకమైనటువంటి పదవులు కావచ్చు, సరైనటువంటి గుర్తింపు లేదనేటువంటి తీవ్ర విమర్శలతో ఆయన టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నియాజ్ అహ్మద్ పార్టీలో నుంచి వెళ్ళిపోతాడని కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కానీ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలతో సంప్రదింపులు కానీ ఇవేమీ చేయకుండా ఏకపక్షంగా తనకి అనిపించింది కాబట్టి ఇమీడియట్గా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు అనేటిదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లాకు చెందిన కీలక నేతలైతే చెప్తున్నటువంటి మాట. కానీ నియాజ్ చెప్పినటువంటి మాటల్లో నిజం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ నియాజ్ రాకతో టీడీపీ మరింత బలోపేతమైంది. మైనారిటీ ఓటర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపుకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేటువంటి మాట, ఆదరణ అయితే పెరుగుతోందని కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.